అంటే గొడవ పడతారు లేదా? గొడవ పడినప్పుడు మీకు కోపం వస్తుంది లేదా? కోపం రాని వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు కోపం రాదు, నేను మా అక్కని కొట్టలేదు, కోపం వచ్చి మా చెల్లెల్ని కొట్టలేదు అని. మీ చెల్లెల్ని కొట్టలేదా? కోపం వచ్చిందా? వచ్చిన వాళ్ళు కాదు, కోపం రాకుండా ఉన్నవాళ్ళు. చింతలే దింపు దింపు, అన్నీ అబద్ధాలు చెప్తున్నారు. మనం చెప్పుకునే స్టోరీలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్న పేరు ఏంటంటే కయ్యోను. అన్న పేరు ఏంటి? కయ్యోను. పేర్లు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతా. అన్న పేరు కయ్యోను. ఏం పేరు? ఏం పేరు? ఈ కయ్యోను అన్న ఏం చేసేవాడంటే పొలంలో మంచి కూరగాయలు పండించేవాడు. మీరు పొలంలో మంచి కూరగాయలు, టమాటోని చూసినారా ఎప్పుడన్నా? ఇంకా వంకాయ చెట్లు చూసినారా? వంకాయ చెట్లు. ఇంకేం చూసినారు? చిక్కుడుకాయ, ఇంకా కాకరకాయ, బెండకాయ. మీకు ఇష్టమైన కూరగాయల పేర్లన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నీ తిన్నారా లేదా మీరు? ఈ కయ్యోన్ అనే వ్యక్తి ఆ పొలంలో మంచి మంచి కూరగాయలు పండించే వ్యక్తి ఈ కయ్యోను. కానీ ఆ కయ్యోనికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముని పేరు ఏం పేరు అంటే హేబేలు. ఏం పేరు? ఏం పేరు? ప్రణీల్, ఏం పేరు? ఏం పేరు? గట్టి చెప్పాలి. ఏడ్చేటప్పుడు ఎట్లా ఏడుస్తారా? చెప్పతే ఇప్పుడు ఏమో చిన్నగా హేబేలు హేబేలు అంటున్నారు. ఇప్పుడు ఏమనాలి? ఏం పేరు అంటే హేబేలు అనాలి. ఏం పేరు? ఈ హేబేలు ఏం చేసేవాడంటే, చిన్న గొర్రెపిల్ల ఉందంటే హేబేల్ దగ్గర. చిన్న గొర్రెపిల్ల. మీకు గొర్రెపిల్లలు అంటే ఇష్టమా లేదా? అందరికి ఇష్టమా? ఎందుకు ఇష్టము? బాగా చిన్నగా ముద్దు ఉంటుంది, ఆడుకోవడానికి బాగుంటుంది కదా. అందుకు ఈ హేబేల్ దగ్గర చిన్న గొర్రెపిల్ల ఉందంట. కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి చాలా గొర్రెలు ఉన్నాయంట. చాలా గొర్రెలు ఈ హేబేల్ దగ్గర ఉన్నాయంట. వాళ్ళ అన్న పేరు ఏం పేరు? ఏం పేరు? కయ్యోని ఏ పని చేస్తున్నాడు? చెప్పట్లేదు, చెప్పట్లేదు. పెద్దోళ్ళు అస్సలు నోరు వస్తలేదు. ఈ కయ్యోని ఏం చేస్తున్నాడు? కూరగాయలు పండిస్తున్నాడు. ఈ హేబేలు తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఈరోజు బాగా తిన్నట్లున్నారు కదా, నిన్నటి నుంచి పోవట్లేదు. నిన్నటి నుంచి తింటున్నారు కదా బాగా స్వీట్లు. ఇంకేమేమి తినారు నిన్నటి నుంచి? చికెన్, మటన్, ఇంకా సరే. ఈ కయ్యోను ఈ హేబేలు ఇద్దరు ఉన్నారు. ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళాలని అనుకున్నారు. మీరు సండే పూట చర్చికి వెళ్తారు కదా, వెళ్తారా లేదా? ఈ కయ్యోని హేబేలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళలేదు. మనం కూడా ఎట్లా వెళ్తాము? దేవుని దగ్గరికి వెళ్తేప్పుడు మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తారు? మీ చేతులకి ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు మీరు. మళ్ళీ అడుగుతా, అడిగిన వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్, లేకుంటే వెనక్కి తీసుకొని పోతాను ఇంటికి. సరేనా? మీరు చర్చికి వెళ్తేప్పుడు కానుక వేస్తారు కదా, మీ అమ్మ మీ నాన్న డబ్బులు ఇస్తారా లేదా? ఇస్తారు కదా. అట్లనే ఈ కయ్యోని హేబేలు దేవుని దగ్గరికి వెళ్తున్నారంట. దేవుని దగ్గరికి వెళ్తేప్పుడు వాళ్ళక్కడ డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళు ఏ పని చేస్తున్నాడు? కయ్యోని ఏ పని చేస్తున్నాడు? అందరు చెప్పారు, ఈ పొలంలో కూరగాయలు పండిస్తున్నాడు. తమ్ముడైన హేబేలు ఏం చేస్తున్నాడు? గొర్రెల కాపరి, గొర్రెలు మేపుతున్నాడు. ఇప్పుడు ఏం చేసినాడంటే ఈ కయ్యోను తన పొలంలో వంకాయలు, టమాటో పండ్లు ఇవన్నీ తీసుకొని దేవుని దగ్గర తీసుకొని వచ్చినాడు. ఈ హేబేలు తమ్ముడు ఏం చేస్తూ వచ్చినాడు? అప్పుడప్పుడు పుట్టిన వెంటనే ఉంటుంది కదా, పుట్టిన వెంటనే ఇంత ఉంటుందా మేకపిల్ల?
ఎంత హైట్ ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది కదా. ఆ మేకపిల్లని తీసుకొని వచ్చినాడంట దేవుని దగ్గరికి. ఈ రెండు దేవుని దగ్గర ఇట్లా పెట్టినాడంట. ఇక్కడ కూరగాయలు, ఇక్కడ గొర్రెపిల్ల. ఇక్కడ కూరగాయలు, ఇక్కడ చెప్పండి చింతల్లి. ఇక్కడ కూరగాయలు, గొర్రెపిల్ల రెండు పక్క పక్కన పెట్టినాడంట. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడంట, ఈ కూరగాయలకి వెళ్ళి చూస్తున్నాడంట, ఈ గొర్రెపిల్లకి వెళ్ళి చూస్తున్నాడంట. చూసు మళ్ళీ ఈ కూరగాయలకి వెళ్ళి గొర్రెపిల్లకి వెళ్ళి చూసి రెండిట్లో ఏది తీసుకున్నాడంటే గొర్రెపిల్లని తీసుకున్నాడంట. గొర్రెపిల్లని ఇష్టంతో తీసుకున్నాడంట దేవుడు. ఈ కూరగాయలను తీసుకోలేదంట. ఎందుకంటే ఈ కూరగాయలని ఎట్లా తెచ్చినాడంటే అన్ని పుచ్చిపోయినట్టు తీసుకొని వచ్చినాడంట. అన్ని పాడేసేటుడు. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు, సంతకి వెళ్ళినప్పుడు అన్ని పారేసింటారు అక్కడ. అవి ఎవరైనా తీసుకుంటారా? మీరు బ్యాగ్లో తీసుకొని వస్తారా? బాగుండే కదా, అంత వాసన, కంపు వాసన వస్తుండే కదా. మన ఇంట్లో ఒక టమాటాను మురిగిపోతే అంత వాసన వేస్తుంది కదా. అవి ఈ దేవుడు ఏం చేశాడంటే ఈ కయ్యోనివి తీసుకోకుండా ఈ హేబెల్ది గొర్రెపిల్ల ఒక్కటి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అప్పుడు వెంటనే కోపం వస్తుందా లేదా? కయ్యోనికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఇప్పుడు నీ బర్త్డేకి ఎవరిదైనా బర్త్డే జరుగుతుంది అనుకో, ప్రణీల్ గాంధీ బర్త్డే జరుగుతుంది, మనం అందరం పోయినాం, మన దగ్గర ఉండేటివన్నీ గిఫ్ట్లు తీసుకున్నాం. ఏదో గిఫ్ట్ తీసుకొని ప్రణీల్ గారికి ఇచ్చినాం. ప్రణీల్ గాడు చింతలక్క గిఫ్టే బాగుంది, ఇంక అందరికి గిఫ్ట్ బాగాలేదంటే మన కోపం వస్తుంది లేదా? వస్తుంది కదా. అట్లనే కయ్యోనిది కూడా దేవుడు ఇష్టపడలేదు. హేబెలు నా తమ్ముందే తీసుకున్నాడు, నాకు తీసుకోలేదని కోపం అన్నాడు. కోపం వచ్చింది, మనం ఏం చేస్తాం? మన అక్క మీద, మన తమ్ముని మీద కోపం వస్తే మనం ఏం చేస్తాం? కొడతాం, గిచ్చుతాము. నీకు మళ్ళీ రేపు కొడతలే, ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు, నేను రేపు కొడతలే అని అట్లా కొడతాం. ఏంటంటే స్కూల్లో మన ఫ్రెండ్స్ ఏం చేస్తాం? ఒరే నీకు రేపు ఉందిలేరా, రేపు వచ్చి కొడతలే, ఈరోజు తప్పించుకుంటున్నావు అని అంటాం కదా. అట్లనే వీళ్ళు ఏం చేసినట్టు కోపం అన్నాడు. ఇంకా మెల్లగా ఏం చేసినంటే బాగా సమయం చూసుకొని, ఎవ్వరు లేని సమయంలో ఏం చేసినంటే, హేబెలు తమ్ముడా మనం పొలం కోదాంరా కొంచెము, అసలు హేబెలు తమ్ముడా మనం పొలం కోదాంరా, పని ఉంది పొలంలో, కొద్దిగా పని చేయాలి, మనం ఇద్దరం రా అని వెంటనే తీసుకున్నాడంట. పోయినాడంట. హేబెలేమో పని చేస్తున్నాడంట. ఈ కయ్యోను అక్కడ ఇక్కడ మొత్తం చూస్తున్నాడంట, ఎవరైనా ఉన్నారేమో. ఇంకెవ్వరు లేరంట. ఇంకా కోపం ఉంది కదా మన లోపల, ఆ కోపానికి పోయి తమ్ముడిని కొట్టి చంపేసినాడంట. హేబెలు చనిపోయినాడు. అప్పుడు చనిపోయిన తర్వాత ఇంకేమనుకున్నాడు? ఎవ్వరికి తెలియదులే, నేను మా తమ్ముని హేబెలుని చంపేసిన కదా, ఎవ్వరికి తెలియదులే అనుకున్నాడంట. అప్పుడు ఏం చేసినాడు? ఇంకా చంపేసి ఇంకా చక్క ఇంటికి వెళ్ళడానికి ఇంటికి వెళ్తున్నాడు. వెళ్తుంటే దేవుడు ఆకాశం నుంచి పిలిచినాడు. ఏమని పిలిచినాడు తెలుసా? కయ్యోను మీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. హేబెలుని చంపినది ఎవరైనా చూసినారా? ఎవరు చూడలేదు కదా. దేవుడు ఏమంటాడంటే మీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, నాకేం తెలుసు, నా తమ్ముడికి నేను ఏమన్నా కావలివా అన్నా, మా తమ్మునికి నేను ఏమన్నా బాడిగా అన్నా అని అంటున్నాడు. అప్పుడు నువ్వు మీ తమ్ముని ఎట్లా చంపినావో నాకు తెలుసులే అని అంటున్నాడు. ఎట్లా చంపినాడు వాళ్ళ తమ్ముని? కొట్టి ఎక్కడ చంపినాడు? పొలంలో చంపేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నా అంటే, నువ్వు చంపినది నేను చూసినాను కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దీవించబడవు, నువ్వు దేశదిమ్మరవై పోతావు అన్నాడు. అంటే ఇప్పుడు మన శగ్నాల్లో ఉంటాం కదా, మనం ఈ ఊర్లోనే ఉన్నామా? పుట్టింపు నుంచి వేరే ఊరికి పోయినామా? ఈ ఊర్లోనే ఉన్నారు కదా. ఈ ఊర్లోనే చిన్నప్పుడు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, ఈ ఊర్లోనే స్కూల్కి వెళ్తున్నారు కదా. దాని దేశ దిమ్మరే అంటే ఈ ఊర్లో కొన్ని రోజులు, తిప్పేపల్లిలో కొన్ని రోజులు, ఇంకా ఇక్కడ ఉండరు వాళ్ళు. ఎక్కడంటే మళ్ళీ ఓరకల్లో కొన్ని రోజులు, అట్లా నన్నూరులో కొన్ని రోజులు, కర్నూలులో కొన్ని రోజులు, ఇంకా అట్లా తిరుగుతూనే ఉండాలని దేవుడు శపించేసిన తర్వాత ఇంకా అవును ప్రభువా, నేను మా తమ్మును చంపేసినాను, నన్ను క్షమించు అని ఈ కయ్యోను అనట్లేదు. చూడండి,
మనం కూడా ఏం చేసామంటే మీ అమ్మ నిన్ను కొడుతుంటే తప్పు చేసినావని, నువ్వు దొంగతనం చేసినావని కొడుతుంటే అప్పుడు నువ్వేం చేసావు? అమ్మ ఇది ఒక్కసారి చేయనులేదమ్మా, ఇది ఒక్కసారి నేను డబ్బులు తీయని, ఎప్పుడు డబ్బులు ముట్టుకొని క్షమించు అని అంటామా? అందుకే మీ అమ్మలు మిమ్మల్ని ఎక్కువ కొడుతుంటారు తెలుసా? కొడతారు లేదా? ఎందుకు ఎక్కువ కొడుతున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు? చెయ్యలే అంటే కొట్టరు. మీరేం చేస్తారంటే ఇంకా ఏడ్చుకుంటే ఇంకా మళ్ళీ తీస్తారు. ఈరోజు కొట్టిననుకో మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ అదే పని చేస్తుంటారు. అట్లా చేయకూడదు, అట్లా చేసి కొడుతూనే ఉంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు అంటే కయ్యోనికి శాపం పెట్టినాడు. నువ్వు ఎక్కడికి పోయినా కూడా దేశ దిమ్మరవై తిరుగుతూనే ఉంటావు. శృతి చేతులు పెట్టుకో. బిస్కెట్లు ప్యాకెట్ వద్దా నీకు? కావాలా వద్దా? కావాలన్నతో సైలెంట్ కూర్చోండి. ప్రశ్నలు అడుగుతాడు అంకుల్ మళ్ళీ తర్వాత. కూర్చో. ఇప్పుడు ఇంకా దేవుడు ఏం చేసినాడంటే చేసిన తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. చింతల్లి గుడ్డు గడితిరు కూర్చో. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఏమని చెప్పినాడంటే దేవుడు, నువ్వు పొలాన్ని నువ్వు పొలంలో దున్నినా కూడా అదల్లా నీళ్ళల్లో శపింపబడుతుంది అని చెప్పినాడు. ఇప్పుడు నీళ్ళల్లో నీళ్ళు లేకపోతే మొక్కలు మనం ఏమైనా నాటితే పెరుగుతాయా? అట్లా చేసేసినాడు దేవుడు. ఎవరి ద్వారా అంటే కయ్యోను. మనకి కోపం వచ్చిందనుకో ఏం చేయాలి? క్షమించాలి. దేవుడు ఏమంటున్నాడంటే మీ అమ్మ మిమ్మల్ని క్షమిస్తుందా లేదా? మీరు ఎన్ని తప్పులు చేసింటారో తెలుసా? పొద్దున్న లేచిన నుంచి పడుకునే తప్పు అంతవరకు ఊకే వస్తువులని ఇట్లా కింద దొబ్బింటారు. ఒక పిల్లోడైతే ఏం చేశాడంటే బ్యాట్ ఉంటుంది చూడు, క్రికెట్ బ్యాట్ తీసుకొని టీవీ ఆడుతున్నాడు, టీవీకేసి కొట్టినాడంట, టీవీ పగిలిపోయిందంట. మీరు అట్లాంటి పనులు చేయొద్దండి. వాళ్ళ నాన్న బాగా కొట్టినాడంట, వాళ్ళమ్మ కొట్టినా కూడా టీవీ రాదు కదా. మీరు అట్లాంటి పనులు చేయకూడదు. ఇంకా చాలా మంది పిల్లలు ఏం చేస్తుంటారంటే అమ్మ నాన్న విసిగిస్తుంటారు. ఇట్లా ఐస్ క్రీమ్ బండి పోతుంది అనుకో, ఐస్ క్రీమ్ కొని అని. మీ అమ్మ మీ నాన్న అక్కడ డబ్బులు లేకపోతే వాళ్ళు ఇవ్వలేరు కదా. మీరు ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. అమ్మ లేదమ్మా చిల్లర లేదా అంటే అప్పుడు ఏమనాలి? సర్లే అమ్మా రేపు కొనిలే, రేపు స్కూల్కి వెళ్తేప్పుడు ఇలే డబ్బులు అని చెప్పాలి. అంతేగాని ఇప్పుడే అంటే దేవుని పిల్లలు కాదు. దేవుడు ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తాడంటే మీ అమ్మ మీ నాన్న చెప్పిన మాట వినేవారిని దేవుడు ప్రేమిస్తాడు. లేదంటే ఎవరిని దేవుడు ప్రేమించాడు. మంచిగా మీరు కయ్యం లాగా ఉంటారు, హేబిల్ లాగా ఉంటారా? హేబిల్ ఏం చేసినాడంటే దేవునికి ఇష్టమైనది గొర్రెపిల్ల తెచ్చిచ్చినాడు. మీరు ఏం చేస్తున్నారంటే ఆదివారం రోజు మీ అమ్మ 5 రూపాయలు 10 రూపాయలు సండే ఇవ్వండి అని ఇస్తుందా లేదా? చర్చిపోయినప్పుడు కానుక మీరేం చేశారు? అన్ని చేతులు పెట్టుకొని అంగడికి కొనుక్కొని అవి వేయకుండా అంగడిలో పెట్టి వస్తుంటారు. మళ్ళీ మీ అమ్మ అడిగినప్పుడు ఓయ్ ఇట్లా మీ అమ్మ అడిగినప్పుడు ఏం చెప్తారు? వేసినామని అబద్ధం చెప్తారు. దాని దేవుడు ఆకాశం నుంచి చూస్తుంటాడు. మీరు అట్లా చేయకూడదు. ఖచ్చితంగా మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, హేబేలు వల్లే ఉండాలంటే మీరు ఏం చేయాలి? మీ అమ్మ వాళ్ళు ఇచ్చిన కానుకలు దేవునికి ఇవ్వాలి. మీ అమ్మ వాళ్ళు ఏం తీస్తే ఆదివారం రోజు అంత దేవునికి వెయ్యాలి. వేయకుంటే దేవుడు ఎక్కడున్నాడు? ఎవరు చూడలేదు అని అనుకుంటాము మీరు. ఇప్పుడు కయ్యూని ఎవరు చూసినారు? దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు? చూసినాడు. మీరు ఏం తప్పులు చేస్తున్నారో, పొద్దున్నుంచి ఇంతవరకు ఏ తప్పులు అబద్ధాలు ఆడినారు, దొంగతనం చేసినారు, అవన్నీ దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. అందుకే కయ్యూను వాళ్ళ తమ్ముడిని చంపేటప్పుడు ఎవ్వరు లేరు, కానీ దేవుడు ఆకాశం నుంచి చూసి ఏమన్నాడు? తనకి శిక్ష వేసినాడు. మనం కూడా అట్లా ఉండకూడదు. మన కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే క్షమించాలి. మీ అక్క నిన్ను తిట్టిందనుకో, నువ్వేం చేయాలి? దేవా మా అక్క తిట్టకుండా సాయం చెయ్యి, మా అక్కకు మంచి మనసు ఇయ్యి అని ప్రార్థన చేయాలి. ఇంకా మీ అమ్మ మీ నాన్న మిమ్మల్ని కొడుతుంటే ఊకే నువ్వు తప్పులు చేసినప్పుడు దేవా నేను ఏ తప్పు చేయకుండా సాయం చెయ్యి, మా అమ్మని నేను డబ్బులు అడగకుండా సాయం చెయ్యి. ఊరికి డబ్బులు అడగకూడదు, వాళ్ళ దగ్గర ఉండవు కదా.
మీకు అన్నం తింటున్నారా లేదా? అన్నం తింటున్నప్పుడు డబ్బులు ఎందుకు అడగాలంటే స్కూల్కి వెళ్తాడు చూడు, అప్పుడు బుక్కులకి నోట్స్ కొనుక్కనికే పెన్సిల్ లేకపోతే పెన్ను లేకపోతే అప్పుడు అడగాలి. మీ అమ్మ మీ నాన్న పొద్దున్న లేచి 5కి లేచి పనికి పోతున్నారా లేదా? మళ్ళీ మీరు అడగొచ్చా, సాయంత్రం ఇన్ని గంటలకు వస్తున్నారు ఎవరి కోసం? మీరు బాగా చదువుకోవాలని, మీకు మంచి బట్టలు కొనిస్తుంది ఎవరు? నువ్వు పనికి పోతావా? మీరు అందరూ ఒకరోజు పనుకోండి, 5 గంటలకు లేచి 6 గంటలకు రండి సాయంత్రం. అప్పుడు తెలుస్తుంది మీ అమ్మ మీ నాన్న ఎంత కష్టపడుతున్నారో అనేది. అర్థమైందా? అట్లా మనము